దినోత్సవం కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి ఏమన్నా ఒక కొత్త నినాదము లేకపోతే ఒక కొత్త వెంకటకృష్ణ గారు నేను ఎట్లా చెప్తా, ఇప్పుడు తినబోతూ రుచులు ఎందుకు అన్నట్టు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో ముందు నేను చెప్తే అది పేపర్ లీక్ అయినట్టు అయిపోతుంది. ఒకటి, అది చెప్పడం సబబు కాదు. రెండు, అంటే డెఫినెట్ గా నాయకుడు ఒక వ్యూహం ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఏం చెప్పాలో చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎంత గొప్ప విజయాలు సాధించిందో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఆయన అంబేద్కర్ బాటలో నడిచాడు. అంబేద్కర్ గారు ఏమన్నారు? బోధించు, సమీకరించు, పోరాడు. ఆనాడు ఆయన తెలంగాణ ఎందుకు కావాలో బోధించాడు, ప్రజల్ని సమీకరించాడు, సమైక్య పాలకుల మీద ఢిల్లీ మీద పోరాడిండు, తెలంగాణ సాధించిండు. 69 ఉద్యమంలో చాలా హింస జరిగింది, చాలామంది పిల్లలు మరణించారు. అది బాగా గమనంలోకి తీసుకొని ఉద్యమం ప్రారంభించే ముందు అహింసాయుత పద్ధతిలో నడవాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో నడవాలి, విద్యార్థులు దూరంగా పెట్టాలని గాంధీజీ బాటలో ఉద్యమం నడిపాడు. ఆయన సక్సెస్ అయినాడు. సో ఈ హ్యాజ్ హిజ్ ఓన్ స్ట్రాటజీ. నెంబర్ 1. నెంబర్ 2, పరిపాలనలో కూడా మీరు చూశారు మన రాష్ట్ర ఎకానమీ ఎలా పెరిగింది. సంపద పెంచిండు, పేదలకు పంచిండు అని ఏదో నినాదం కాదు. 62,000 కోట్లు ఉన్న బడ్జెట్ను 2,62,200 కోట్లకు తీసుకుపోయినాం కదా 10 ఏళ్ల కాలంలో. 10 ఏళ్ల కాలంలో 12% వృద్ధి రేటును బీఆర్ఎస్ పార్టీ సాధించింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఎందుకు తగ్గిందో ఈ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలన్న వద్ద. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, జీఎస్టీ తగ్గింది, రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ తగ్గింది, ఎక్సైజ్ ఇన్కమ్ తగ్గింది. అసలు మొత్తంగా రాష్ట్రం యొక్క స్వంత ఆదాయ వనరుల వృద్ధి మైనస్లోకి పోయింది, తగ్గడం. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక కరోనా సంవత్సరం తప్ప ప్రతి సంవత్సరం 12% పెరుగుతుంది ఎట్లా? కాంగ్రెస్ రాగానే మైనస్లకు పోతుంది ఎట్లా? అంటే పరిపాలన వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. మా బాధల్లో కూడా ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోవాల్సిన రాష్ట్రం. ఇలా పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఆటో డ్రైవర్ నుంచి మొదలుకుంటే రియల్ ఎస్టేట్ బిల్డర్ల వరకు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. విమర్శ కోసం మాట్లాడడం లేదు. నేను అసెంబ్లీలో బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు వివరంగా, ఇవాళ నేను సిద్దిపేటలో జాన్ డీర్ అనే ఒక ట్రాక్టర్ షోరూమ్కి ఏదో వెళ్ళాను. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ రాంగ్. శ్రీనివాస్ ఆయన పేరు. ఏంటబ్బా ఎన్ని ట్రాక్టర్లు అమ్ముతున్నాయి, ఎలా ఉంది బిజినెస్ అన్న? ఏందన్నా మీరు ఉన్నప్పుడు 24-25 ట్రాక్టర్లు ఒక నెలకు అమ్మినా, ఇప్పుడు 4-5 కూడా అమ్మతలేవన్నా, కిరాయి వెళ్తలేదు, పరిశాన్ ఉన్నదన్నా, ఏమైందో ఏమో అర్థమవుతలేదన్నా అన్నాడు. మరి పక్కనే మహేంద్ర, మీ మహేంద్ర గిట్ట పెరిగిందా సేల్స్ అని అడిగిన. అయ్యా అన్న వాళ్ళైతే 3-4 అయిపోయిందన్న, వాళ్ళు పరిశానే ఉన్నారు అంటుండు. వై ఇట్ ఈస్? ఇప్పుడు నేను చెప్తున్నాను కాదు, మీరు హైదరాబాద్లో రెస్టారెంట్స్, జిల్లాల్లో రెస్టారెంట్స్, హోటల్స్ని ఎట్లా ఉంది బిజినెస్ అడగండి, బార్లను అడగండి, పబ్లను అడగండి, లేదు సిమెంట్ దుకాణాలు అడగండి, స్టీల్ దుకాణాలను అడగండి, లేదు చిన్న చిన్న కిరాణా షాప్ని అడగండి, బట్టల షాప్ని అడగండి. 20-30% సేల్స్ తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది. ప్రజల చేతిలో డబ్బు లేకుండా పోయింది. అసలు మొత్తంగా రాష్ట్రంలో ఎకానమీ అంతా కూడా స్లో డౌన్. వీటన్నిటికీ సందర్భం వచ్చినప్పుడు ప్రజలే సమాధానం చెప్తారు, ఎందుకంటే అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే కదా ప్రజాస్వామ్యంలో. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన కొద్ది రోజులకే, కొద్ది నెలలు, సబ్జెక్టు కరెక్షన్ కొద్ది నెలలకే స్థానిక సంస్థలు వచ్చాయి. అప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న ఆనాటి టీఆర్ఎస్ అసలు పుట్టిన కొద్ది నెలలకే, సబ్జెక్టు 2 నెలల్లో 2 నెలల్లోనే సంస్థలో పోటీ చేసి 2 జిల్లా పరిషత్లు, నిజామాబాద్, కరీంనగర్ 2 జిల్లా పరిషత్లు కైవసం చేసుకున్న ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్గా ఒక్క ఎంపీని గెలుచుకోలేని పరిస్థితి.